మస్తానమ్మ వంటలు. పొలం గట్ల మధ్య కట్టెల పొయ్యి మీద సాంప్రదాయ వంటలు చేస్తున్న కర్రె మస్తానమ్మ గురించి చాలా మందికి తెలిసే ఉండొచ్చు. అసలు ఇంటర్నెట్ అంటే ఏంటో తెలియని ఈ 108 ఏళ్ల బామ్మ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. యూట్యూబ్ ద్వారా నెటిజన్లకు వంటకాలను పరిచయం చేస్తోంది. యూట్యూబ్ లో వంటకాలను పరిచయం చేస్తూ ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా మస్తానమ్మ నిలిచింది. ఈమె వంటకాలకు యూట్యూబ్ లో ఎంతో మంది ఫిదా అయిపోతున్నారు. మస్తానమ్మకు యూట్యూబ్ లో 12 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లున్నారు. మస్తానమ్మ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలికి సమీపంలోని గుడివాడ గ్రామం. పుట్టి పెరిగింది అత్తవారి ఇల్లు గుడివాడే. 11 ఏళ్ల వయసులోనే పెళ్లైంది. 5 పిల్లలు. 4 పిల్లలు అనారోగ్యంతో చనిపోతే ఒక్క కొడుకు మిగిలాడు. భర్త కూడా 22 ఏళ్లకే దూరం అయ్యాడు. అప్పటి నుంచి వ్యవసాయ కూలీగా చేస్తూ కొడుకును పెంచింది. కొడుకు, కోడలు, మనవలు ఉన్నా భర్తతో కలిసి ఒకప్పుడు ఉన్న పూరి గుడిసెలోనే ఒంటరిగా ఉంటోంది. పొలం పనులకెళితే వచ్చే కూలి డబ్బులు, వృద్ధాప్యపు పింఛన్తోనే జీవితం వెళ్లదీసేది. గుడివాడలోని ఎక్కడో పూరి గుడిసెలో కాలం వెళ్లదీస్తోన్న మస్తానమ్మను ఆమె మనవడు లక్ష్మణ్ వెలుగులోకి తీసుకొచ్చాడు. నానమ్మ చేతి వంటను రుచి చూసిన లక్ష్మణ్, అతని స్నేహితుడు శ్రీనాథరెడ్డిలకు ఓ ఆలోచన వచ్చింది. బామ్మ వంటలను యూట్యూబ్ లో పెడితే ఎలా ఉంటుంది అనుకున్నారు. మిక్సర్లు, గ్రైండర్లు, అధునాతన వంట సామాగ్రి అవసరం లేకుండా మస్తానమ్మ చేస్తోన్న వంటలను ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నారు. 2017లో కంట్రీ ఫుడ్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి బామ్మ వంటలను పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. పొలాల మధ్య కట్టెల పొయ్యి పెట్టి దాని మీద పల్లెటూరి పద్ధతిలో చేసిన బెండకాయ కూర మస్తానమ్మ మొదటి యూట్యూబ్ వీడియో. దానికి విపరీతమైన స్పందన వచ్చింది. అలా వెంటనే మస్తానమ్మ చేత టొమాటో ఆమ్లెట్, రొయ్యలు, పీతలు, దోసకాయ చికెన్, బ్రెడ్ ఆమ్లెట్లు, ఈము ఎగ్ కర్రీ వంటి వంటకాలెన్నో చేయించి కంట్రీ ఫుడ్స్ ఛానల్ ద్వారా పోస్ట్ చేయడం మొదలు పెట్టారు. మస్తానమ్మ చేసిన శాకాహార, మాంసాహార వంటల్లో పుచ్చకాయ చికెన్ కు బాగా స్పందన వచ్చింది. ఇప్పటి వరకు ఆ వీడియోకు 11 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. మస్తానమ్మ వంటకాలను భారతీయుల తర్వాత అమెరికా, జర్మనీ, ఇంగ్లాండ్, కొలంబియాల్లో ఉన్న ప్రవాస భారతీయులతో పాటు విదేశీయులు చూస్తున్నారు. వారంతా బామ్మ వంటలకి ఫిదా అయిపోతున్నారు. హంగు ఆర్భాటాలు లేకుండా ఇంట్లో దొరికే వాటితోనే మస్తానమ్మ చాలా సులభంగా చేసే వంటకాలను ఇష్టపడుతున్నారు. బామ్మ గొప్పతనాన్ని గుర్తించిన BBC న్యూస్ సైతం ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేసింది. మస్తానమ్మ వంటలు. పొలం గట్ల మధ్య కట్టెల పొయ్యి మీద సాంప్రదాయ వంటలు చేస్తున్న కర్రె మస్తానమ్మ గురించి చాలా మందికి తెలిసే ఉండొచ్చు. అసలు ఇంటర్నెట్ అంటే ఏంటో తెలియని ఈ 108 ఏళ్ల బామ్మ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. యూట్యూబ్ ద్వారా నెటిజన్లకు వంటకాలను పరిచయం చేస్తోంది. యూట్యూబ్ లో వంటకాలను పరిచయం చేస్తూ ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా మస్తానమ్మ నిలిచింది. ఈమె వంటకాలకు యూట్యూబ్ లో ఎంతో మంది ఫిదా అయిపోతున్నారు. మస్తానమ్మకు యూట్యూబ్ లో 12 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లున్నారు. మస్తానమ్మ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలికి సమీపంలోని గుడివాడ గ్రామం. పుట్టి పెరిగింది అత్తవారి ఇల్లు గుడివాడే. 11 ఏళ్ల వయసులోనే పెళ్లైంది. 5 పిల్లలు. 4 పిల్లలు అనారోగ్యంతో చనిపోతే ఒక్క కొడుకు మిగిలాడు. భర్త కూడా 22 ఏళ్లకే దూరం అయ్యాడు. అప్పటి నుంచి వ్యవసాయ కూలీగా చేస్తూ కొడుకును పెంచింది. కొడుకు, కోడలు, మనవలు ఉన్నా భర్తతో కలిసి ఒకప్పుడు ఉన్న పూరి గుడిసెలోనే ఒంటరిగా ఉంటోంది. పొలం పనులకెళితే వచ్చే కూలి డబ్బులు, వృద్ధాప్యపు పింఛన్తోనే జీవితం వెళ్లదీసేది. గుడివాడలోని ఎక్కడో పూరి గుడిసెలో కాలం వెళ్లదీస్తోన్న మస్తానమ్మను ఆమె మనవడు లక్ష్మణ్ వెలుగులోకి తీసుకొచ్చాడు. నానమ్మ చేతి వంటను రుచి చూసిన లక్ష్మణ్, అతని స్నేహితుడు శ్రీనాథరెడ్డిలకు ఓ ఆలోచన వచ్చింది. బామ్మ వంటలను యూట్యూబ్ లో పెడితే ఎలా ఉంటుంది అనుకున్నారు. మిక్సర్లు, గ్రైండర్లు, అధునాతన వంట సామాగ్రి అవసరం లేకుండా మస్తానమ్మ చేస్తోన్న వంటలను ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నారు. 2017లో కంట్రీ ఫుడ్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి బామ్మ వంటలను పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. పొలాల మధ్య కట్టెల పొయ్యి పెట్టి దాని మీద పల్లెటూరి పద్ధతిలో చేసిన బెండకాయ కూర మస్తానమ్మ మొదటి యూట్యూబ్ వీడియో. దానికి విపరీతమైన స్పందన వచ్చింది. అలా వెంటనే మస్తానమ్మ చేత టొమాటో ఆమ్లెట్, రొయ్యలు, పీతలు, దోసకాయ చికెన్, బ్రెడ్ ఆమ్లెట్లు, ఈము ఎగ్ కర్రీ వంటి వంటకాలెన్నో చేయించి కంట్రీ ఫుడ్స్ ఛానల్ ద్వారా పోస్ట్ చేయడం మొదలు పెట్టారు. మస్తానమ్మ చేసిన శాకాహార, మాంసాహార వంటల్లో పుచ్చకాయ చికెన్ కు బాగా స్పందన వచ్చింది. ఇప్పటి వరకు ఆ వీడియోకు 11 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. మస్తానమ్మ వంటకాలను భారతీయుల తర్వాత అమెరికా, జర్మనీ, ఇంగ్లాండ్, కొలంబియాల్లో ఉన్న ప్రవాస భారతీయులతో పాటు విదేశీయులు చూస్తున్నారు. వారంతా బామ్మ వంటలకి ఫిదా అయిపోతున్నారు. హంగు ఆర్భాటాలు లేకుండా ఇంట్లో దొరికే వాటితోనే మస్తానమ్మ చాలా సులభంగా చేసే వంటకాలను ఇష్టపడుతున్నారు.
ఇష్టపడుతున్నారు. బామ్మ గొప్పతనాన్ని గుర్తించిన బీబీసీ న్యూస్ సైతం ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేసింది. మస్తానమ్మ వంటలు. పొలం గట్ల మధ్య కట్టెల పొయ్యి మీద సాంప్రదాయ వంటలు చేస్తున్న కర్రె మస్తానమ్మ గురించి చాలా మందికి తెలిసే ఉండొచ్చు. అసలు ఇంటర్నెట్ అంటే ఏంటో తెలియని ఈ 108 ఏళ్ల బామ్మ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. యూట్యూబ్ ద్వారా నెటిజన్లకు వంటకాలను పరిచయం చేస్తోంది. యూట్యూబ్ లో వంటకాలను పరిచయం చేస్తూ ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా మస్తానమ్మ నిలిచింది. ఈమె వంటకాలకు యూట్యూబ్ లో ఎంతో మంది ఫిదా అయిపోతున్నారు. మస్తానమ్మకు యూట్యూబ్ లో 12 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లున్నారు. మస్తానమ్మ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలికి సమీపంలోని గుడివాడ గ్రామం. పుట్టి పెరిగింది అత్తవారి ఇల్లు గుడివాడే. 11 ఏళ్ల వయసులోనే పెళ్లైంది. 5 పిల్లలు. 4 పిల్లలు అనారోగ్యంతో చనిపోతే ఒక్క కొడుకు మిగిలాడు. భర్త కూడా 22 ఏళ్లకే దూరం అయ్యాడు. అప్పటి నుంచి వ్యవసాయ కూలీగా చేస్తూ కొడుకును పెంచింది. కొడుకు, కోడలు, మనములు ఉన్న భర్తతో కలిసి ఒకప్పుడు ఉన్న పూరి గుడిసెలోనే ఒంటరిగా ఉంటోంది. పొలం పనులకెళితే వచ్చే కూలి డబ్బులు, వృద్ధాప్యపు పింఛన్తోనే జీవితం వెళ్లదీసేది. గుడివాడలోని ఎక్కడో పూరి గుడిసెలో కాలం వెళ్లదీస్తోన్న మస్తానమ్మను ఆమె మనవడు లక్ష్మణ్ వెలుగులోకి తీసుకొచ్చాడు. నానమ్మ చేతి వంటను రుచి చూసిన లక్ష్మణ్, అతని స్నేహితుడు శ్రీనాథరెడ్డిలకు ఓ ఆలోచన వచ్చింది. బామ్మ వంటలను యూట్యూబ్ లో పెడితే ఎలా ఉంటుంది అనుకున్నారు. మిక్సర్లు, గ్రైండర్లు, అధునాతన వంట సామాగ్రి అవసరం లేకుండా మస్తానమ్మ చేస్తోన్న వంటలను ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నారు. 2017లో కంట్రీ ఫుడ్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి బామ్మ వంటలను పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. పొలాల మధ్య కట్టెల పొయ్యి పెట్టి దాని మీద పల్లెటూరి పద్ధతిలో చేసిన బెండకాయ కూర మస్తానమ్మ మొదటి యూట్యూబ్ వీడియో. దానికి విపరీతమైన స్పందన వచ్చింది. అలా వెంటనే మస్తానమ్మ చేత టొమాటో ఆమ్లెట్, రొయ్యలు, పీతలు, దోసకాయ చికెన్, బ్రెడ్ ఆమ్లెట్లు, ఈము ఎగ్ కర్రీ వంటి వంటకాలు ఎన్నో చేయించి కంట్రీ ఫుడ్స్ ఛానల్ ద్వారా పోస్ట్ చేయడం మొదలు పెట్టారు. మస్తానమ్మ చేసిన శాకాహార, మాంసాహార వంటల్లో పుచ్చకాయ చికెన్ కు బాగా స్పందన వచ్చింది. ఇప్పటి వరకు ఆ వీడియోకు 11 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. మస్తానమ్మ వంటకాలను భారతీయుల తర్వాత అమెరికా, జర్మనీ, ఇంగ్లాండ్, కొలంబియాల్లో ఉన్న ప్రవాస భారతీయులతో పాటు విదేశీయులు చూస్తున్నారు. వారంతా బామ్మ వంటలకి ఫిదా అయిపోతున్నారు. హంగు ఆర్భాటాలు లేకుండా ఇంట్లో దొరికే వాటితోనే మస్తానమ్మ చాలా సులభంగా చేసే వంటకాలను ఇష్టపడుతున్నారు. బామ్మ గొప్పతనాన్ని గుర్తించిన బీబీసీ న్యూస్ సైతం ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేసింది.